మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున సంఘ కాపరి రాజేష్ భాష గారికి, అలాగే సంఘ వ్యవస్థాపకులు బాల సంఘ అన్నగారికి, పెద్దలకు, పిల్లలకు, పురుషులకు, స్త్రీలకు, ప్రతి ఒక్కరికి ప్రభు నామమున వందనములు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయుల సంఘానికి రాసినటువంటి పత్రిక, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నాడు. ప్రార్థించుకున్నాం. ప్రేమ కనికరంగల మా ప్రియ పరలోక తండ్రి, ఆయన గడిచిన ఆదివారం నుండి నేటి వరకు మమ్మల్ని కాచి కాపాడిన దాని మా చూస్తారు తెలుస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ప్రభా ప్రియ బిడ్డలు తండ్రి, ప్రభా పాఠం ద్వారా మేము మహిమపరిచాను తండ్రి. మీరు బట్టి వందనాలు. వార్త భాగంలో పిలి ఉండగా మీ సహాయం అనుగ్రహించండి. చెబుతున్నది నేను కాదు తండ్రి, మీరు నాయని ప్రభు నడిపించమని ప్రార్థిస్తూ, ప్రభావ మీరే తోడినట్టుగా ముందు నడిపించమని వేస్తున్నామని ప్రార్థించుకుంటున్నాను ప్రభావ తండ్రి. ఆమె అంశ భాగము దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి. హౌ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ షుడ్ వాక్. దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలని వాక్యం తెలియజేయబడుతుంది. దేవుని పోలి నడుచుకోవాలి అంటే మీరు దేవుని పిల్లలుగా ఆయనను పోలి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా నడుచుకోవాలి? మధ్యకాలంలో మనము చిన్నపిల్లలను చూస్తుంటే చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. వాళ్ళ నడకను, వాళ్ళు మాట్లాడే భాషను, మాటను అనుకరిస్తూ ఉంటారు. యవనస్తులైతే మరి కొంతమంది హీరోస్ అయితేనంటే హీరోయిన్స్ని బట్టి వాళ్ళు ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తే, ఏ కటింగ్ చేసుకుంటే ఆ రకంగా ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. క్రీడాకారులు అయితే కొంతమంది సచిన్ టెండూల్కర్ గాను, కోహ్లీ మారి గాను ఆ రకంగా వాళ్ళు ఎవరికి వారు యవనస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా మరి వారి ప్రకారంగా వారు నడుచుకుంటూ ఉంటారు. అయితే మరి విశ్వాసం అటువంటి మనము పరలోకం చెందినటువంటి దేవుడికి మనము మరి దేవుని లక్షణాలు కలిగి ఉండాలి. పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఏవవి? ప్రేమ, క్షమాపణ, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది. మరి ఆయన మార్గంలో నడవాలని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. అలాగే ఆది కాండము 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచాడు. మన అంశ భాగము దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి అనేటువంటిది అది గుర్తుపెట్టుకుంటున్నది. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. హానోకు మరి ఆయన మరి మనకు బైబిల్ మనకు ఆది కాలంలో మనకు కనిపిస్తాడు. ఆయనకు కుటుంబం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. అయితే ఈయన దేవునితో నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను ఆయన మరి మార్గాల్లో వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు మరి ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాడు. దాదాపు ఆయన 365 సంవత్సరాలు దేవునితో మరి భూమి మీద ఉన్నాడు. ఆ తర్వాత ఆయన దేవుని తీసుకెళ్ళాడు. దేవునితో నడక. హానోకు తన జీవితంలో దేవునికి ఇష్టంగా నిరంతరము ఆయనతో సహవాసం చేసినటువంటి వాడు ఎవరు? హానోకు. కాబట్టి అలాగే హానోకుకు ఇంకొక ప్రత్యేకత ఉంది. బైబిల్లో మరణం చూడకుండా మరి సజీవంగా పరలోకానికి కొనుక్కోబడేటువంటి వ్యక్తుల్లో మనకు ఆది కాండంలో మనకు హానోకు కనిపిస్తారు, మొదటివాడు. మరి రెండో వ్యక్తిగా మనకు ఏలియా కనపడతారు.
అంటే మరణాన్ని చూడకుండా మరి దేవుని రాజ్యానికి వెళ్ళినటువంటి వ్యక్తుల్లో మనకు హానోకు, అలాగే ప్రాప్తి అయినటువంటి ఏలియా, వీరు విశ్వాసానికి నిదర్శనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అక్కడ కూడా మనకు కనిపిస్తుంది ఇదే మాట. 11వ అధ్యాయము 5వ వచనం. ఎందుకు దేవుడు మరి హానోకును మరి తీసుకువెళ్ళాడు, తనతో పాటు తీసుకువెళ్ళాడు? ఎందుకు తీసుకువెళ్ళాడు అంటే అక్కడ వచనం తెలియజేస్తుంది. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండాట్లు కొనుక్కోబడెను. చాలా హానోకు దేవునికి ఇష్టకరంగా జీవించాడు, ప్రీతికరంగా జీవించాడు. కాబట్టి మరి జీవించకుండా అంటే మనం జీవిస్తూనే ఆయన మరి కొనుక్కోబడ్డాడు, గొప్ప సాక్ష్యం పొందాడు. అలాగే మరణం చూడకుండా ఆయన కొనుక్కోబడ్డాడు. ఇది మొదటి అంశం. రెండవదిగా మరి దేవుని బిడ్డలు ఏ విధంగా నడుచుకోవాలి? దేవుని బిడ్డలు ప్రేమ కలిగి నడుచుకోవాలంట. వాక్ ఇన్ లవ్. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక అదే అధ్యాయము 5వ వచనం 2వది. ఇది మొదటిది, ఇప్పుడు 2వది. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకున్నాం. చాలా ఇక్కడ మనం ఏ విధంగా నడుచుకోవాలి? దేవుని బిడ్డలు ఆయన రక్తంలో కడగబడిన వారు. ఇంకా ఒకవేళ రక్షణ మార్గాల అనుభవం లేకపోతే మీరు దేవుని మాటలు మరి మందిరానికి వస్తూ ఆయన మాటలను వింటూ మరి మీరు ఆయన ఎందుకోసం మన కొరకు చనిపోయేటటువంటి విషయం తెలుసుకొని మీరు రక్షణ అనుభవంలోకి రావాలి. లేకపోతే కొన్ని విషయాలు మీకు అర్థం కావు. కాబట్టి మరి క్రీస్తు మనం క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండాలి. చూడండి, అదే మనకు మరి ప్రేమ గురించి అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చాలా క్షుణ్ణంగా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. 13వ అధ్యాయం 4వ వచనం నుండి 8వ వచనం వరకు ప్రేమ తను సహాయం చేయగలరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ గమముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు. చూడు, ఇన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి మన అంటే ప్రేమ మనము ఆ రకంగా మనం ప్రేమను కలిగి ఇవ్వాలని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రేమ అనేటువంటిది మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య అంతరం కలిగజేస్తుంది. ప్రేమ మరి అనేకుల మధ్య అనేకుల ప్రేమ చల్లారుతుందంట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రేమ ఈ మధ్య మరి సంఘాలు అయితేనేమిటి, కుటుంబాలు అయితేనేమిటి, సమాజంలో అయితేనేమిటి ప్రేమ ఉండడం లేదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. ఎక్కడ చూసినా స్వార్థము రకరకాలుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? మత్తయి సువార్త 24:12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఒలీవ కొండ మీద ఉన్నప్పుడు ఆయన రాకడకు సూచనగా మరి ఏమైనా ఉన్నాయని ఉన్నప్పుడు ఆయన జరగబోయేటువంటి సంగతుల గురించి చెప్తున్నటువంటి దినాల్లో మరి ఈ విషయం గురించి తెలియజేస్తున్నాడు. అక్రమం విస్తరించుట అంటే దేవుని వాక్యానికి, న్యాయానికి వ్యతిరేకంగా పాపం చేయడం,
మోసం చేయడము, స్వార్థము, అన్యాయము విపరీతంగా పోతున్నాయి. కాబట్టి మనుషులు మరి ఏం చేస్తున్నాయి? నైతిక విలువలు నశిస్తున్నాయి, నైతిక విలువలను మరి విడిచిపెడుతున్నారు. కాబట్టి ప్రేమ ఏమవుతుంది? చల్లారుతుంది. అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఎక్కువగా మరి అక్రమాలు ఎక్కడ చూసినా, దొంగతనాలు, మోసాలు, ఇవన్నీలో మరి వ్యక్తులు ఉండడం వల్ల మరి నిజమైన ఉన్నటువంటి ప్రేమ, కనికరం అనేటువంటివి తగ్గిపోతున్నాయి. అక్రమం విస్తరించడం చేత నిజమైన ప్రేమ అలాగే కనికరం ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి దేవునిపై ఉన్నటువంటి భక్తి, తోటి మనుషులపై ఉన్నటువంటి ప్రేమ తగ్గిపోయి మనుషులు స్వార్థపరులుగా మరి మారుతారని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి విశ్వాసులలో ఆత్మీయత తగ్గడాన్ని ఈ వాక్యం హెచ్చరిస్తుంది. అలాగే దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలంట? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. కనుక తెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. చాలు. అంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, మనము ఏ విధంగా నడుచుకోవాలి? వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవాలి. వాక్ ఇన్ లైట్. అంటే ఆయనకి ఏది ప్రీతికరమో, ఆయనకి ఏది మరి ఇష్టమైనదో ఆ మార్గంలోనే మనము పరీక్షించుకొని మనము వెలుగులో నడచాలి. నీ వాక్యం నా పాదములకు దీపము, అలాగే నా త్రోవకు వెలుగైనదని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. 119, 105వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన. కాబట్టి మనం వెలుగు సంబంధులుగా ఉంటాడు. చీకటిలో నడిచినటువంటి వాడు నడిచినటువంటి ఎక్కడ పోతున్నాడో మనకు తెలియదు. కాబట్టి చీకటిని విడిచిపెట్టి క్రీస్తును చూసినటువంటి మార్గంలో, వెలుగు మార్గంలో మనం నడవాలి. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8:12 వచనం ఏం తెలియజేస్తుందంటే, దేవుడు లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగులో కలిగి ఉండని వారు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవక వెలుగులో మరి నడుస్తారు. చీకటి అంటే ఇక్కడ మనము పాపం అని అర్థం చేసుకోవాలి. మరి అంటే ఆ పాపంలో వాటిని విడిచిపెట్టి ఆయన ఇచ్చినటువంటి వెలుగులో, యేసుక్రీస్తు వారే వెలుగు, నేను లోకములకు వెలుగుగా వచ్చానంటాడు. కాబట్టి లోకములకు వెలుగు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అనేటువంటి చీకటిని మరి తొలగించడానికి వచ్చారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఆయన నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే మనకు మరి అసతోమ సత్గమయ అని అంటారు. లెట్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అంటాం. నాకు అర్థం ఏమిటంటే, ఎవరు నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు దయచేయమని దాని అర్థం భావం. లెట్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. కాబట్టి మన వెలుగులో నడచాలి అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే ఆయన నమ్మడం ద్వారా మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం వస్తుంది. సో ఇఫ్ వి బిలీవ్ ఇన్ గాడ్ వి గెట్ ఎటర్నల్ లైఫ్. మన దేవుల్లో మనము దేవుని అన్నామంటే మనకు నిత్య జీవము వస్తుంది అన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం ఏం తెలియజేస్తుంది? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండక మానదు. చాలా ఇక్కడ చూడండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. చూడండి, మనము లోకమునకు వెలుగై ఉన్నామని దేవుడు తెలియజేస్తున్నారు.
కొండ మీద ఉన్నటువంటి ఒక పట్టణం కొండ మీద ఉందనుకోండి, కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఎవరికైనా కనపడకుండా ఉంటుందా? అలాగా మనం ఉంటాం. మరుగై ఉండనేరదు. కాబట్టి కొండ మీద ఉన్నటువంటి ప్రసంగంలో మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. అంటే చీకటిలో నిండినటువంటి ఈ లోకంలో విశ్వాసులు తమ సత్క్రియల ద్వారా మరి దైవిక ప్రవర్తనతో దేవుని ప్రేమను మరి సత్యాన్ని మరి ఇతరులకు చూపించాలి. కాబట్టి ఆదర్శంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. ఆయన మార్గంలో అలాగే ఆయనకు మనం రోల్ మోడల్గా ఆయన రోల్ మోడల్గా మనం తీసుకొని మనం జీవించాలి. అలాగే దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలి మరొకటి పరిశీలిద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని. చూడండి, మరి మనం ఇక్కడ మరొక అంశ భాగం మనకు దేవుని బిడ్డలు ఎలా నడుచుకోవాలన్నా జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినములు ఈ మధ్య కాలంలో చూడండి, ఎక్కడ చూసినా మరి ఫైర్ యాక్సిడెంట్స్ అయితేనేమిటి, మరి ట్రైన్స్ అయితేనేమిటి, బస్ యాక్సిడెంట్స్ తగలబడిపోవడం, ఎక్కడ చూసినా మరి సహారా మరి సూడాన్ ఇక్కడ మరి నైజర్ అనేటువంటి ప్రాంతంలో నైజర్ అనేటువంటి ప్రాంతం నుండి సహారా ఎడారిలో వచ్చారు. 49 మంది మరి అక్కడ ట్రక్కు మరి చనిపోతే అందరూ అక్కడ చనిపోయారు. నీళ్ళు ఎందుకంటే సహారా ఎడారి వచ్చేసి చాలా కష్టమైనటువంటి ఎడారి. 5 లక్షల కిలోమీటర్లు ఉంటుంది, చదరపు కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కడ నీళ్ళు ఉండదు. కాబట్టి అక్కడ ట్రక్కు చనిపోతే అక్కడ మరి వాళ్ళంతా అక్కడ నీళ్ళు లేక ఎండకు చనిపోయారు. 40-50 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటుంది. 10 రోజులు మరి ఉండలేక చనిపోయారు. కాబట్టి దినములు ఎలా ఉన్నాయో తెలియదు. కాబట్టి అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్లే మీరు నడుచుకోవాలని బైబిల్ వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే మనకి అదే మాట మనకు మన ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. అలాగే కాబట్టి మనము దినములు చాలా కష్టం. బయటకు వెళ్ళినటువంటి వ్యక్తి మరి ఇంటికి వస్తున్నట్టు తెలియదు. బైకుల మీద ఇష్టానుసారంగా వాళ్ళు బైక్లో వెళ్తుంటారు. మరి చాలా ఫాస్ట్ వెళ్తుంటారు. ఎదువాడు ఎక్కడ వస్తున్నారో తెలియదు, వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారో తెలియదు, ఇష్టానుసారంగా డ్రైవ్ చేసుకుంటూ చనిపోతారు. కాబట్టి దేవుడు నమ్మినటువంటి బిడ్డలు ఒకవేళ చనిపోతే పరలోకం వెళ్తారు. ఒకవేళ దేవుడు నమ్మకున్నటువంటి వాడు ఎక్కడికి వెళ్తారు, నశించిపోతున్నట్టు అటువంటి వ్యక్తుల కోసం మనం ప్రార్థించాలి. కాబట్టి నీవు అదే మరి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనంలో ఏం తెలియజేయబడుతుంది? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. నీవు చదవండి సార్. మధ్యలో చివరిలో నీ కాలం నాకు ముందు నీ వేల చనిపోదు సంవత్సరాలు. అంటే దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు, ఆ సమయం ఇచ్చాడు. దేవుడు నీకు ఇంతవరకు ఆయుష్ ఉన్నాడు. ఆయుష్ కంటే ముందుగా చనిపోతారు చాలా మంది. కాబట్టి మరి అది గుర్తించుకోవాలి. దినములు చెడ్డ కనుక మరి ఏం చేయాలి? అజ్ఞానుల వల్ల కాకుండా జ్ఞానుల వల్ల మనము నడుచుకోవాలి అని బైబిల్ వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే మనం జాగ్రత్తగా జీవించాలి. మన ప్రతిరోజు మనం ప్రవర్తనను మన ఆలోచనలతో మనం ఏం చేయాలి? మెలుగు కలిగి ఉండాలి. మనం ఈరోజు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన పనులు చేసుకోవాలి, దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఏ రోజు ఆ రోజు మనము పరీక్షించుకుంటూ జీవించాలి అని మరి ఈ యొక్క వాక్యం యొక్క భావం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. చాలా మంది రీల్స్ చూస్తుంటారు, రీల్స్ చూసుకోవడం, అలాగే టీవీలో సీరియల్స్ చూసుకుంటూ ఉండడం, అలాగే కొంతమంది రకరకాలుగా
మరి ఎక్కువగా ఈ లోకాసంతో నిండిపోయి ఉన్నారు. ధనదాహము, ఆదాహం, ఈ దాహం, రాజకీయం పాల్గొనాలి, అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని సమయాన్ని చాలా మంది మరియు మరి వాళ్ళంతా కూడా దుర్యోగం చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి మార్గాలకు వెళ్లకుండా దేవుని చిత్తం ఏదో ఉందో మనం దాని ప్రకారం నడుచుకోవాలి. వీ హ్యావ్ టు ఫాలో అకార్డింగ్ టు ది గాడ్స్ విల్. దేవుని చిత్తం ప్రకారంగా మనం ఏం కావాలి, నడుచుకోవాలి. లేకపోతే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం చూడండి. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని చిత్తం ఎలా ఉంది అనేటువంటి మాటకు మీకు తెలియజేస్తున్నాను. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనం చేసేటువంటి ప్రతి విషయం అది మంచిది కావాలి, దేవా థ్యాంక్స్, ఇచ్చినటువంటి సహాయానికి థ్యాంక్స్. కృతజ్ఞతలు అంటే ఇంగ్లీష్ ఏమంటాం, థ్యాంక్స్ అంటాం, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. అంటే ప్రతి విషయం నందు మనం ఏం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా నాకు ఈరోజు ఇచ్చావు, నూతన దినాన్ని నాకు ఇచ్చావు, నూతనంగా ఈరోజు నేను ఏ విధంగా నడుచుకోవాలో నాకు నేర్పు అని మనం ఉదయం కూడా మనము ప్రార్థించాలి. కాబట్టి అది దేవుని చిత్తమై ఉన్నదన్నమాట. అలా చెల్లించడము దేవుని చిత్తమై ఉన్నది, అవునా? అలాగే దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉండనే ఎడల దేవుని అడగాలి. కాబట్టి దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? జ్ఞానము మరి కొరకు వెతకాలి, దేవుని అడగాలి. దేవా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. మీలో ఎవరికైనా జ్ఞానం పొదువు ఎడల అతను దేవుని అడగాలని తెలియజేయబడుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కష్ట సమయాల్లో ఉన్నప్పుడు, ఒక అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, వ్యాధి బాధలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మొక్కల మీద నిలబడి మోకాళ్ళు వేసి మనం ప్రార్థించాలి. మన ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి దావీదు మరి సొలొమోను మహారాజు చూడండి, మరి ఆయన రాజ్యానికి వచ్చేటప్పుడు మరి దావీదు మహారాజు చనిపోయిన తర్వాత కుమారుడు రాజ్యానికి వస్తాడు. దేవా నేను మరి ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఏ విధంగా పరిపాలించాలి అని ఆయన జ్ఞానం ఇవ్వమని దేవుడికి మొరపెట్టుకున్నాడు. మరి ఆయన జ్ఞానంతో పాటు సకల సంప్రదాయాలకు జరిగింది. కాబట్టి మనకి ఏది పొదుగా ఉందో అది ఆయన అడగాలి అని బైబిల్ వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక కొద్దిగా చెప్పేసి ముగిస్తాను. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు వెలుపలి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోవడము అన్నది. ఇక్కడ వెలుపలి వారంటే ఎవరు? వెలుపలి వారంటే బయట వారు అంటే అన్యులు, అంటే దేవునిని ఎరిగినటువంటి వారిని. వారితో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో ఎట్లా ఉండాలో తెలియదు. మన విశ్వాసం మన క్రైస్తవులుగా ఉంటున్నాం కాబట్టి మనకు ఓకే. కొంతమంది అన్యులు ఉంటారు, దేవుని ఎరిగిన బిడ్డలు ఉంటారు. వారితో మనము చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చక్కగా మరి వాళ్ళని ఏం మాట్లాడుతున్నారో మనం ఆలోచించి మాట్లాడాలి. వెలుపట్టి వారంటే వాళ్ళనమాట. కాబట్టి సంఘం వెలుపట్టి ఉండే వారంటే అవిశ్వాసంతో మాట్లాడేటప్పుడు మరి ప్రవేశించినప్పుడు చాలా జాగ్రత్తగా వివేకంతో మాట్లాడాలని మరి బైబిల్ వాక్యం తెలియజేయబడుతుంది. అలాగే మరి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, చివరిగా ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి. చాలు. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునండి.
అంటే తండ్రి పోలి అంటే ఎవరి పోలి నడుచుకోవాలని ఇక్కడ అపోస్తలులైన పౌరు భక్తుల్ని, పౌరు భక్తులు అంటే మరి ఆయన ఎంతగానో మరి దేవుడిని మరి నమ్మినటువంటి వ్యక్తిగా విశ్వాసంతో ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తిగా మరి ఆయన చెప్పినటువంటి మాట మరి ఆత్మీయులకు మాదిరిగా అపోస్తలులైన పౌలు తాను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి, కనుక క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి తన విశ్వాస జీవితాన్ని విశ్వాసులకు ఒక ఆదర్శంగా తీసుకోవాలి. చూడండి, ఆయన ఒకప్పుడు ఎంతో దుర్మార్గంగా జీవించాడు. అయితే మరి క్రీస్తు ద్వారా పట్టుబడిన తర్వాత మరి ఆయన యేసుక్రీస్తు వారి కోసమే బ్రతికాడు, ఆయన కొరకే జీవించాడు. కాబట్టి ఆ రకంగా మనము జీవించాలని వాక్య భాగం తెలియజేస్తుంది. అలాగే అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలని ఆయనకు అంగీకరించారు. ఆయన నీతిగా నడుచుకోవాలి, నీతిగా నడుచుకోవాలి అంటే ఇక్కడ అనేక జనములు ఇప్పుడు అక్కడ ఎంతో మంది ఉన్నారు. మన సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఏ జాతి వారినో కులానికి సంబంధించిన మాత్రమే కాకుండా ఈ లోకంలో మనం అందరినీ ప్రేమించాలి. క్రీస్తు ప్రేమను మనము వారికి పంచాలి. కాబట్టి భక్తితో మనము కలిగి ఉండాలి, మాటల్లో కాకుండా అలాగే క్రియల్లో నీతిగా నడుచుకోవాలి అని బైబిల్ వాక్యం తెలియజేయబడుతుంది. కాబట్టి మనము ఇలాంటి మరి అలాగే ఎట్లా నీతిగా నడుచుకోవాలని, అలాగే మరి ఆత్మానుసారంగా జీవించాలని, అలాగే జ్ఞానంతో నడుచుకోవాలని, జ్ఞానంలో నడుచుకోవాలని, మరి వెలుగు సంబంధంగా జీవించాలని, మరి అలాగే దేవుని పోలి నడుచుకోవాలని మరి మనం వాక్య భాగాన్ని మరి ధ్యానించాం. దేవుడు తన మాటలను జీవించిన దాకా మరి చివరి ప్రార్థన మనకు అన్నగారు